ప్రాంతంలో జగనన్న కాలనీ అని చెప్పి మెగా వెంచర్ అయితే తీశారు. గత గవర్నమెంట్లో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో రూరల్లో 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వడం జరిగింది. 2 సెంట్లు ఇల్లు కట్టించారు. దాంతోపాటుగా టౌన్లో సెంటు పట్టా 5 భూములు అయితే ఇచ్చారు. దానికి సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే ఉందో విజయవాడలో దాదాపు ఒక 30 డివిజన్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇక్కడ విజయవాడ రూరల్లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో వెలగలేనటువంటి ప్రాంతంలో ప్రస్తుతం నేను ఈ ప్రాంతంలో అయితే ఉన్నాను. ఈ ప్రాంతంలో జగనన్న కాలనీ అని చెప్పి మెగా వెంచర్ అయితే తీశారు. ప్రస్తుతం ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా వెంచర్లో భాగంగా ఇక్కడ నిర్మాణాలు అయితే కట్టడం అయితే జరిగింది. మనం విజువల్లో చూసుకోవచ్చు, ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. కానీ ఆ రోజున హడావుడిగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ కాలనీలు అయితే నీట్గానే కట్టారు. కొన్ని చోట్ల నివాసాలు ఉంటున్నారు, మరికొన్ని చోట్ల పెండింగ్ అయితే ఉన్నాయి. కాలక్రమంలో ఆ టైంలో కొంత బిల్లులు అవ్వక ఏంటో తెలియదు, కానీ కొన్ని మాత్రం ఇట్లా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పడానికి ఈ మెగా వెంచరే ఒక ఉదాహరణ అని చెప్పాలి. కానీ క్వాలిటీలో చూస్తే ఏ రకంగా ఉందని చెప్పడానికి నేను చూపించేందుకే ప్రస్తుతం ఇక్కడైతే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది విజువల్లో చూసుకోవచ్చు. ఇది జగనన్న సెంటు పట్ట. ఇది పిల్లర్, మెయిన్ పిల్లర్. దీని పిల్లర్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఐరన్ అయితే ఇప్పటికే బయటపడటం అయితే జరిగింది. ఇది ఎంత బయటపడుతుంది ఐరన్, ఎంత క్వాలిటీ ఉందనేది తెలిసిపోయే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ బేస్మెంట్ చూసుకోండి, బేస్మెంట్ చూస్తే కూడా ఎంత క్వాలిటీ ఉందో కనీసం కాలుతో కొడితే వచ్చేసినటువంటి పరిస్థితి ఇది. ఈ రకంగా చూసుకుంటే ఇదే సెంటు పట్ట. ఇది హాలు, అది బెడ్రూము, అది కిచెను. ఒక ఫ్యామిలీ నివాసం ఉండడానికి ఇది ఎలా సరిపోతుంది ఏంటి అనేది దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. దీనికి లోపల మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇలా చూసుకుంటే ఈ లోపల పోసిన మట్టి ఉంది. ఈ మట్టి కూడా చూస్తే దీని క్వాలిటీ ఏ రకంగా ఉంది ఏంటనేది, అసలు రాళ్ళు నాణ్యత ఏంటనేది మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇదే ఏదైతే ఉందో ఒక నివాసం, ఒక ఇల్లు నిర్మించుకోవాలండి. ఇల్లు ఎవరైనా నిర్మించుకుంటే కొంతకాలం కనీసం ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలనేది ఎవరైనా కోరుకుంటారు. పేదవాడికి ఇది ఒక స్వర్గసీమ లాంటిది. ఇల్లు కనీసం ఒక చెట్టు కింద ఉండేవాడు కూడా ఒక ఇల్లు గూడు అనేది చాలా ఇంపార్టెంట్. తన బిడ్డలతో సంతోషంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చిన్న ఇల్లైనా కట్టుకోవాలని కోరుకుంటాడు. ప్రభుత్వాలు ఇస్తాయని చెప్పి ఎదురు చూశారు. లక్షల సంఖ్యలో ఇల్లు అయితే ఇచ్చారు. 32 లక్షలు ఇచ్చామని చెప్పారు బాహాటంగా. ఇది ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఏ రకంగా జస్ట్ ఇలా టచ్ చేస్తే కాలుతో కొట్టినా సరే పడిపోయే పరిస్థితి అవుతుంది. బీట్లు అయితే వచ్చేస్తుంది. ఇది గోడ ఇట్లా 4 పక్కలు వేసారు. ఈ 4 పక్కలు అక్కడ అవిజలో చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ కూడా పగుళ్ళు అయితే వచ్చేసింది. గోడలంతా పగుళ్ళు వచ్చేసింది. నాణ్యత ఏ రకంగా ఉంది అని చెప్పడానికే ఇప్పుడు నేను చూపించే జగనన్న ఇచ్చినటువంటి సెంటు పట్టా ఇల్లు అనేది ఇది ఒక ఉదాహరణ. ఇట్లా ఈ రకంగా చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ప్లాట్లు ఈ రకంగా ఉన్నాయంటే మిగతా వాటి పరిస్థితి అయితే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కానీ ఇక్కడ కోట్లాది రూపాయలు అయితే ఖర్చు పెట్టారు. కానీ ఖర్చు పెట్టిన దానికి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా అయితే పోయింది. కనీసం ఇక్కడ ఈ దాదాపు 12,000 ఇల్లు అయితే ఇక్కడ నిర్మించారు. 12,000 ఇల్లు నిర్మిస్తే వీటిలో దాదాపు ఒక 55% ఇల్లు అయితే నిర్మాణాలు పూర్తయ్యాయి. దాంతోపాటుగా ఇంకా మిగతా అయితే కూడా పెండింగ్ అయితే ఉన్నాయి. ఒక 10% అయితే అక్కడైతే చూసుకోవచ్చు. ఏదైతే పునాదులు ఉందో పునాదుల పరంగా కూడా ఇట్లా పునాదులు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా నిలిచిపోతే రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ రకంగా చూస్తే ఇది ఒకసారి చూసుకోవచ్చు. పేదవాడికి సెంటు పట్ట అనేది ఇది ఇలా ఉంది క్వాలిటీ అనేది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత ఏ రకంగా ఉందని చెప్పడానికే ఈ వీడియో అయితే చూపిస్తున్నాం. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా వెలగలేరులో ఉన్నటువంటి జగనన్న మెగా వెంచర్. ఇది మెగా వెంచర్ చూడండి. ఇదే సెంటు. ఈ సెంటులోనే పేదవాడు నివసించాలి. ఇది బెడ్రూము, ఇది హాలు, అది ముందు కిచెన్ కడతారు. కనీసం 6-4 మంచం పెట్టినా మంచం వేస్తే 6-4 మంచం వేస్తే పక్కన తిరగడానికి పరిస్థితి ఉండదు. బీరువా ఎక్కడ పెడతారు, ఏది ఎక్కడ పెట్టాలి చూడాలి. క్వాలిటీ పరంగా చూస్తే నాణ్యత కొంచెం లోపించిందని చెప్పడానికే ఈ వీడియోలోకి చూస్తున్నాను. ఏదైతే ఉందో గతంలో కట్టినటువంటి ఈ యొక్క జగనన్న కాలనీ సంబంధించి చూస్తే ఇదంతా కూడా నిర్మానుషంగా ఉంది. ఈ రోజున ఈ ప్రాంతంలో పిచ్చిగడ్లు మొలిసి ఒక అటవీ ప్రాంతంలాగా ఉంది. దాన్ని చూస్తుంటే సాయంత్రం సమయంలో ఈ ఏరియా అంతా కూడా ఒక అసాంఘిక కార్యక్రమాలకి, తాగుబోతులు కానీ రకరకాల వ్యభిచారాలకు కానీ ఒక అడ్డాగా అయితే మారింది. గతంలో కట్టిన ఇల్లు ఏదైతే ఉన్నాయో బెనిఫిట్స్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత గుర్తించి ఈ యొక్క ఇళ్లను పూర్తి చేసి కంప్లీట్ చేసి ఈ ఇళ్ళను వారికి ఇస్తే
ఎవరైతే లబ్ధిదారులు ఇచ్చారని చెప్పి 32 లక్షల మందికి ఇల్లు ఇచ్చారన్నారో వాటిలో భాగంగా విజయవాడలో ఇచ్చినటువంటి దాదాపు 40 డివిజన్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆ 40 డివిజన్లో ఇచ్చినటువంటి లబ్ధిదారులు దాదాపు వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో వేసినటువంటి ఫ్లాట్లు చూస్తే 12,000 ఫ్లాట్లు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 12,000 ఫ్లాట్లలో 60% అయితే పూర్తి చేసి డోర్ లాక్ చేశారు. ఆ రోజున కొంతమందికి ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత ఫ్లాట్ అయితే చూపించారు, మరి కొంతమందికి అయితే కనీసం చూపించని పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది కనుక ఏదైతే ఈ పెండింగ్ హౌస్ సైట్లు అయితే ఉన్నాయో వీటి నిర్మాణాలు పూర్తి చేసి నాణ్యత లేకపోతే దానికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవడం, లేదంటే మరొకసారి మంచిగా ఇల్లు నిర్మాణం చేసి పేదవాడికి ఇవ్వాలనేది స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, వెలగలేరు జగనన్న కాలనీ నుంచి.